రాజమహేంద్రవరం అర్బన్ 7వ మండల బీజేపీ అధ్యక్షుడిగా దేశిలంక భాస్కర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో ఉన్న బూత్ అధ్యక్షులు మరియు క్రియాశీలక సభ్యులతో రిటర్నింగ్ అధికారి యానాపు యేసు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యత చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు తంగల శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొంపుల దత్తు, మజ్జి ప్రసాద్, తేకి శంకర్, గుత్తుల ధనలక్ష్మి, సుంకర శ్యాంబాబు, కవికొండల శేషగిరిరావు, బి సాయికృష్ణ, తూటా సౌందర్య, తురంగి పాప, తేడా నాగరాజు, బి రామకృష్ణమ్మ, దేశలంక శ్రీరామ్, నవ్యశ్రీ, కొంపెల్ల సత్యనారాయణ, బేలే గంగాకృష్ణ, కెల్లా శ్రీదేవి, గుత్తుల సుదర్శనరావు, గుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చైనాలో పుట్టుకువచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది. నాగపూర్లో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. బెంగళూరులో 2, సేలం, అహ్మదాబాద్, చెన్నైలో ఒక్కొక్క కేసు వంతున నమోదైంది. బాధితులంతా 3 నెలల నుంచి 13 ఏళ్ల లోపు ఉన్న పిల్లలే. ఇది కొత్త వైరస్ ఏవీ కాదని 2001లోనే గుర్తించారని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. రాష్ట్ర వైద్య శాఖ అధికారులు, వైద్య నిపుణులు కూడా హెచ్ఎంఎంపీవీపై భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. ఫ్లూ లక్షణాలతో ఉన్న జ్వరం వస్తుందని, దీనికి ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదని తెలిపారు. తగినన్ని నీళ్లు తాగాలని, పారాసెటమాల్ మాత్రలు, జ్వరం, ఒళ్ళు నొప్పులు నివారించే మందులతో ఇది తగ్గుతుందని తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, మాల్వేర్తో ఖాతాల్లో ఖాళీ చేసి సైబర్ నేరాల విషయంలో బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్ లావాదేవీల కారణంగా తమ ప్రమేయం లేకుండానే ఖాతాలో డబ్బు పోగొట్టుకుంటున్న బాధితులు 3 రోజుల్లో ఫిర్యాదు చేస్తే బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చెప్పింది. గువాహటికి చెందిన ఫల్లబ్ భౌమిక్ అనే బాధితుడి విషయంలో జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే బాధితులు 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్ సంస్థ లూయి ఫిలిప్ నుంచి ₹4,000 వెచ్చించి ఓ బ్లేజర్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాన్ని వాపస్ చేస్తానంటూ లూయి ఫిలిప్ వెబ్సైట్లో కస్టమర్ కేర్కు సమాచారం ఇచ్చారు. తనకు ₹4,000 వెనక్కి ఇవ్వాలని కోరారు. అయితే 2021లో లూయి ఫిలిప్ వెబ్సైట్ హ్యాకింగ్ గురై ఆ సైట్ నియంత్రణ హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. వెబ్సైట్లో కస్టమర్ కేర్ను సంప్రదించినట్లు బాధితుడు భావించినా దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని లూయి ఫిలిప్ మేనేజర్ పేరుతో ఫోన్ చేశారు. తాము పంపే లింక్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు ఆ యాప్ను ఇన్స్టాల్ చేయగానే అతని ఎస్బీఐ ఖాతాలో ఉన్న ₹94,204 గూగుల్ పే ద్వారా సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ అయింది. తన ఖాతా ఖాళీ అవడంతో బాధితుడు ఎస్బీఐ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. అయితే గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్ కేర్ సిబ్బంది సమాధానమిచ్చారు. దాంతో బాధితుడు గువాహటి పోలీసులు, అసోం సిఐడి సైబర్ క్రైమ్ సెల్, జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ అంబుడ్స్మన్ను సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్బీఐది లోపమని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన ₹94,204ను తిరిగి ఇచ్చివేయాలని తీర్పిచ్చింది. ఆ తీర్పుపై ఎస్బీఐ డివిజన్ బెంచ్ ఆశ్రయించింది. బాధితుడు గూగుల్ పే ద్వారా డబ్బులు బదిలీ చేశాడని, అతనికి ఓటీపీ కూడా వచ్చిందని బ్యాంకు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే బాధితుడి పక్షాన న్యాయం ఉండడంతో ఎస్బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐని తప్పుపట్టింది. ఎస్బీఐ వద్ద అధునాతన సాంకేతికత ఉంటుంది. అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలను గుర్తించి నియంత్రించే అవకాశాలు ఉంటాయి. బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్ము బదిలీ అయింది. కాబట్టి ఎస్బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.